సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. కిందకి వెళ్ళాను, 5 lakhs బిల్ వచ్చింది. నాకు డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం అట్లా. అమ్మ 5 lakhs ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగేది, ఏ డైరెక్టర్ అడిగేది నేను అని. సరే కిందకి వెళ్ళాను, సరే అసలు ఎంత అయింది అసలు ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళగానే వాడు టప్ స్టాంప్ వేసి ఇచ్చి, సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, 350 రూపీస్ బిల్ అయింది సార్ అన్న. 5 lakhs అలా 350 బిల్ ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే, లేదు సార్ మొత్తం ఉపాసన మేడం వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపాసన మేడం మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి, చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. ఆ 350 రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట. ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా, దాంతోనే పాలు తాగాలని, అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట పాలు తాగే విషయం. సో అందుకే 300 రూపాయలు తీసుకున్నాను సార్, మిగతా అంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కళ్ళలో వాటర్ చేసి నాకు ఏడ్చేసాను, నేను ఏడ్చేసి ఏడుపు వచ్చేసింది నాకు, నా వల్ల కాల. ఇంకా వెళ్ళిపోయి ఆయన తీసుకొని మా మిస్సెస్ చెప్తే తను ఏడ్చేసాను, నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఇమీడియట్లీ ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది. ఇంక వెళ్ళంగానే ఆయన రారట అన్నాడు, రానగానే వెళ్ళంగానే ఫస్ట్ తిట్టి బుద్ధుందా నీకు, నేను చచ్చిపోయినా అనుకో, మేము అందరూ లేవనుకున్నాం ఏంటి, పని చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదురా మాది, ఓకే ఒకసారి చేయించామంటే చచ్చిపోయేదాకా చేయబట్టుకుంటాం, ఇంత పెద్ద గబక్కన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయింది కదా ఏంటి ఏమైంది అలా ఇలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని. సో తిట్టి ఆయన హగ్ చేసుకొని, ఇంకెప్పుడు అలా చేయకు, బాగున్నాడు కదా ఇప్పుడు అంటే బాగున్నాడు అంటే, ఏం అవసరం ఉన్నా నీకు పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు, అది పని చేయకపోతే ప్రవీణ్ కన్నా కొట్టు, ఇల్లు కొట్టు, ఏం కావాలంటే చేయించుకో, అంతేగాని ఇలా డిలేస్ చేయటం ఇలాంటి భయపడకు, నేను నీకు బ్రదర్ లాంటి అని చెప్పి హగ్ చేసుకొని ఆ లడ్డు నాకు తినిపించి తర్వాత ఆయన తిని, అప్పుడు ఎవరు షూట్ జరుగుతుంది, హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని పంపించి. సో అందుకే ఆయన అంటే బాగా నాకు ఇష్టం, ఎందుకంటే నాకు ఏదో ఛాన్స్ ఇచ్చాడు, అందుకే తను ఇష్టపడతాను కాదు, పర్సనల్గా కూడా ఇలా చేస్తాను. ఇలాగా చాలామందిని చూసిన చరణ్ సార్ హెల్ప్ చేసే గుణం అనేది. మగధీర షూట్ జరుగుతుంది ఒకసారి ఫిల్మ్ షూట్లో, ఒక లేడీ వచ్చింది, గిన్నెలు దోమించడం అంటే అది మామూలు గట్స్ కాదు నిజానికి. అంటే అంత కష్టపడ్డాడు, అంటే అహర్నిశలు కష్టపడడం ఉంటుంది సార్ ప్రతి విషయాన్ని, అంటే ప్రతిదీ తను చేశాడు, అంటే అంత డౌన్ టు ఎర్త్లో ఉన్నాడు, అంటే క్యారెక్టర్ మట్టిలో అంటే మట్టికి చేరువుగా ఉంచడం అన్నమాట క్యారెక్టర్ని చేయించడం. గొప్ప విషయం అంటే అసలు చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు, ఇంట్లో రోజు తోముతున్నట్టు అందరూ కూడా ఎంత అంటే షాక్ అయిపోయాము ఇలా చేసుకుంటూ. సింపుల్గా చిన్నగారు అడిగారు, నువ్వు చేసి చూపించుంటావు అందుకే చేశాడు. అబ్బా నేను సరే మోడెస్టీ కాదు, నేను చేసి చూపించడం అనేది కాదు, తను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్, ఇది నా క్యారెక్టర్ అనుకున్నాడు తను ఏం చేయలేం. ఒకసారి తన క్యారెక్టర్ ఓన్ చేస్తున్న తర్వాత వాళ్ళందరికీ అలా అనిపిస్తాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా చిన్నగా నమ్మట్లేదు, నువ్వు చేసి చూపించడం అందుకే చరణ్ అలా చేశారంటారు. సార్ నేను అసలు చేయలేదు సార్, తను కూర్చొని షార్ట్ చేసేసి జస్ట్ అసలు వంట వండడం కూడా చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు చేస్తున్నాడు. సో ఒకసారి క్యారెక్టర్ ఓన్ చేస్తున్న తర్వాత మేబీ తనకి అలాంటి విషయాల్లో పాత్ర కడగడంలో ఎలాంటి అనుభవం ఉండకపోవచ్చు, కానీ మేబీ అది ఫీలింగో లేకపోతే ఎక్కడైనా చూసుండమో లేదా ఎక్కడైనా మైండ్లో ప్రింట్ అయిపోవడమో సహజంగా వచ్చేస్తుంది. అంత సహజంగా కుదిరాయి, తనే నిజంగా కడుగుతున్నట్టు అంత సహజంగా కుదిరాయండి. నాకు తెలిసి రామ్ చరణ్ ఇన్ని సినిమాలలో ఎప్పుడు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బహుశా ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడంలో కావచ్చు, ఆ పాత్ర విషయంలో కావచ్చు. ఎలాంటి ఎమోషన్ని పంచుకున్నారు మీతో ఆఫ్టర్ దిస్ సక్సెస్? ఇంకా తను అంటే ఇంకా అది చెప్పలేను, బయటకు రాగానే ఆ రోజు కలిసినప్పుడు ఇంకా అది మాటల్లో చెప్పలేను అనమాట. తను నన్ను చూసిన విధానం కానీ, పట్టుకోవడం కానీ, అంటే హక్ చేసుకోవడం కానీ ఇంకేం ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఏదో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య తెలియకుండానే ఈ సినిమా వల్ల. ఓకే ఓకే. ఏంటి నెక్స్ట్ చిరంజీవి గారితో తీస్తున్నారని విన్నాను, అది ర్యూమర్సా లేదా నిజంగా మీరా?
లేదండి సైడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా అదే సైడ్ అయిన తర్వాత. చాలా టైం పడుతుంది. అంటే ఇప్పటికైతే అలాంటి ప్రపోజల్ అలాంటిది ఏమీ లేదు. బికాజ్ నేను ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలాంటి అవకాశం మాత్రం వదులుకోను కంపల్సరీ. Fantastic. What do you say? నువ్వు చూసి నీకు గుర్తుందా అసలు? I think Bunny will do really well in that. Charan should do Jagdek Viratulok Sundari. Okay. Daddy కూడా అదే చెప్పారు కదా. Daddy కూడా అదే చెప్పారు. Yeah, I really think it suits him that role. బయట ప్రపంచానికి చరణ్ చాలా సాఫ్ట్, సోబర్, సైలెంట్, No. రిజర్వ్డ్ పర్సన్. Really? యా To me, he's the most fun person. బట్ మోస్ట్ ఫన్ పర్సన్ అని ఉపాసన చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా మందికి చెప్పారు. His sense of humor is amazing. ఓకే. Yeah. And that's why I can discuss business with Charan and he will give me another perspective on business. The things that I won't even have thought of. So he's so savvy and so like well read and it's amazing. సో వెనెవర్ యూ బోత్ ఆర్ టుగెదర్, అంటే జనరల్ టాక్స్ ఎట్లాగా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ టాక్స్ అండ్ ఫ్యామిలీ ఇష్యూ వాట్ ఎవర్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్. బట్ అదర్ దెన్ దాట్ మీరు అన్నట్టు బిజినెస్ ఇష్యూస్ కాకుండా వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ బిట్వీన్ యూ బోత్ ఆఫ్ యూ? మీ ఇద్దరు ఎక్కువగా కామన్గా డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, మ్యాటర్స్ ఏంటి? Well, we speak about the economy, we speak about the country's development. Really? Yeah, we speak about books that we like. We watch a lot of films in languages that we don't understand. So we speak about art, we speak about food, we speak about cultures. So that's what our topics are mainly. మీ ఇద్దరు కలిసి వర్కౌట్స్ చేస్తారంటగా వెనెవర్ యూ ఇన్ హైదరాబాద్. వర్కౌట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఐ బిలీవ్. I hate working out. I absolutely hate it. For me, it's torture. But when I see Charan working out 2-3 times a day, I have to push myself to get to the gym. I hate it. You know, like I do not like to work out. But then I have to do it. Otherwise, you know, it's like, if you ask me, I can just laze. You say that you're a lazy person. బట్ నాకు అలా కనిపించట్లేదు. మీరు నాకే కాదు ఎవరికీ కనిపించరు. మీరు చెప్తున్నారు అలా ఊరికే Yeah. కదా. No. I can be. If I really want to, I can be. ఓకే. So that's why I'm not going down that path. ఫస్ట్ థింగ్ విచ్ ఐ హర్డ్ ఇస్ మీరు చరణ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని విన్నాను. ఇది కరెక్టేనా? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మీరు ఇంకా చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదట కదా మీ ఇద్దరు కలిసి తిరగటం, కలిసి ఉండటం. అంటే ఒకటండి, అంటే ఎందుకంటే సరిగ్గా చదువుకునే వాళ్ళని కాదు కాబట్టి. బట్ టుడే బోత్ ఆఫ్ us in our respective spaces are in good positions and we're very happy and everybody at home is also very happy because of the way we grew up. అంటే అల్టిమేట్లీ దట్స్ వాట్. అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా సినిమాలు చూసేవాడిని. ఎన్ని సినిమాలు చూసేవాడంటే రోజుకి 4-5 సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు అది చిన్నప్పుడు తప్పు, కానీ ఈరోజు దట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్స్ వాట్ హెస్ మేడ్ మీ హూ ఐ యామ్. నేను స్కూల్లో ఎప్పుడు ఆ స్కూల్ పుస్తకం అనేది ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఆ పుస్తకం వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉండేది, లోపల ఇంకో బుక్ ఉండేది. కమింగ్ బ్యాక్ టు యూ, చాలా సీ స్పేస్ గురించి, అదర్ మూవీస్ గురించి అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు చాలా మందితో మల్టీ స్టారర్స్ చేశారు. సో హూ ఇస్ యువర్ పర్ఫెక్ట్ కో స్టార్? డోంట్ టెల్ మీ డిప్లొమాటిక్లీ నాకు అందరూ మంచి ఫ్రెండ్స్, నేను అందరితో ఓకే, ఎవరైనా నాకు పర్వాలేదు. దేర్ విల్ బి సమ్వన్ హూ ఇస్ ప్రిట్టి కంఫర్టబుల్. అంటే మీరు దాన్ని కేటగరైజ్ చేయాలి. అంటే హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టా, లేదంటే ఎనీ యాక్టర్? అండర్స్టాండ్, అందరూ మీకు కంఫర్టబుల్. అవునా? ఓకే. నాకు ఇష్టం అంటే బ్రహ్మానందం గారితో చేయడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన బాగా ఇప్పుడు తెలివిగల వాళ్ళు, అతి తెలివిగల వాళ్ళు, చాణక్యుల్లాగా తెలివిగల వాళ్ళు అని 3 కేటగిరీలు ఉంటారు. మీరు లాస్ట్ కేటగిరీలోకి వస్తారు. నేను అందుకే అడిగా, మీరు అమ్మాయి గురించి అడుగుతున్నారా, అబ్బాయి గురించి అడుగుతున్నారా, యాక్టర్ గురించి అడుగుతున్నారా? అమ్మాయిల గురించి కాదని చెప్పాను. మరి అందుకే బ్రహ్మానందం గారు. అదే మీరు ఏ హీరోనైనా పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మల్టీ స్టారర్ అనగానే ఒక హీరో నవదీప్ అలా చూస్తాం కదా. ఓకే. అబ్బా, పుస్తకాలు చదువుతున్నట్టున్నారు మీరు బాగా. లేదండి, అది లాక్డౌన్లో అలవాటు అయిపోయింది. మేధావిలాగా 2-3 స్టోరీలు అవి పెట్టాను, కానీ తర్వాత నేను చదవట్లేదు. ఇక ఉన్నాయండి అక్కడ చాలా పుస్తకాలు చదవాలి. సో ఇప్పుడు ఏంటి, హీరో పేరు చెప్పాలా మీకు? చేసిన వాళ్ళలో అంటే 4-5 ఎంతమంది ఉన్నారు? ఓకే, బన్నీ, చరణ్, రాణా, తారకన, సిద్ధార్థ్, విష్ణు, ఇంకా అంతే కదా. నేను పెద్దగా సినిమాలు చూడను. ఓకే.
ఆవిడ పెద్దగా సినిమాలు చూడని చెప్పారు. చూసుకోండి నెక్స్ట్ ఎవరైనా యాక్టర్స్ అడిగితే. ఈ ఆరుగురిలో రీసెంట్గా బాగా ఎంజాయ్ చేసింది చరణ్తో షూటింగ్ బాగా ఎంజాయ్ చేసాం. ఓకే. లేటెస్ట్ అండ్ అవుట్డోర్లు అవి ఎక్కువ చేసాం. సో ఐ లైక్ షూటింగ్ విత్ పాటిల్ చరణ్ గారు కూడా, రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతోటి, రామ్ చరణ్ గారితో. అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు. మొన్న ఈ వాల్తర్ వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ చేసినప్పుడు నేను అప్పటికి వినయ విధేయరామ్కి తర్వాత ఇప్పటికి బాగా లీన్ అయ్యాను నేను. సో చూసినంటే ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను, డాడీ ఈయన ఎలా అయిపోయారు చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద చెప్తున్నారు ఆయన. ప్లస్ ఆయన వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఆ లొకేషన్ వాల్తర్ వీరయ్య లొకేషన్కి వచ్చినప్పుడు నేను ఎక్కడో పక్కన ఉన్నా, నన్ను చూసి ఆయన నా ఎదురుకి వచ్చారు, వచ్చి వెరీ డౌన్ టు ఎర్త్ అండి. స్టార్ అన్న ఫీల్ మనకెక్కడో భయం ఉన్నా సరే అది చెరిపేస్తారు ఆయన, అంతా డౌన్ టు ఎర్త్ చరణ్ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్